సామెతల గ్రంథం 10వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. ఆమేన్. ఎంతమంది ఐశ్వర్యవంతులు అవ్వాలనుకుంటున్నారు? చేతులు తెలియలు చెప్పండి. దేవుడు యథార్థతను ఇష్టపడతాడు. దేన్ని ఇష్టపడతాడు? చెప్పాలి. లోపల ఉన్నది బయట ఉన్నది ఒకటే విధంగా జీవించే వాళ్ళంటే దేవుడు బాగా ఇష్టం. ఆమేన్ చెప్పండి. అందుకే మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదట అవుతారు అన్నది దీని గురించి, ఏది విశ్వాసుల గురించి కాదు. ఎవరైతే యథార్థంగా ఉంటారో, యథార్థంగా ఉన్న వాళ్ళు ఒకవేళ యథార్థతను కోల్పోతే అప్పుడు దాకా గొప్ప ఘోర పాపి కాస్త యథార్థవంతుడు అయిపోతే అతను మొదటి స్థానంలోకి వచ్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఎంతమంది ఐశ్వర్యవంతులు అవ్వాలనుకున్నారు? ఓకే. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. నో సారో విత్ ఇట్ అంటే తెలుగులో ఏముంది? నరులు తమ కష్టము చేత దానిని ఎక్కువ చేసుకోలేరు. కానీ అది కాదు మాట అక్కడ చెప్పబడింది. యెహోవా ఆశీర్వాదము, ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మేకత్ రిచ్ అంటే యెహోవా ఆశీర్వాదం మనల్ని ఏం చేస్తుంది? ఐశ్వర్యవంతులుగా చేస్తుంది. నెక్స్ట్, అండ్ ఈ హ్యాడెత్ నో సారో విత్ ఇట్ అంటే దానిలో ఏ వేదన కలవదు. దేవుడిచ్చే ఐశ్వర్యంలో ఏ వేదన కలవదు. ఇప్పుడు ఇలా చెప్పండి, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, దానిలో ఏ వేదన కలపబడదు. ఇప్పుడు నిజంగా చెప్పండి, ఎంతమంది నిజంగా నేను ఐశ్వర్యవంతులు అవ్వాలని ఆశపడుతున్నారు? హల్లెలూయా. ఎందుకంటే ఐశ్వర్యము అనేది దేవుడిచ్చిన ఆశీర్వాదంలో ఒక భాగం. ఐశ్వర్యము అనేది, ధనము అనేది దేవుడిచ్చిన ఆశీర్వాదంలో ఏంటిది? ఒక భాగం. అక్కడ రాయబడింది ఏముంది? యెహోవా ఆశీర్వాదం. ఆశీర్వాదము ఏం చేస్తుంది? ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అంటే ఆశీర్వాదంలో ఒక భాగం ఏంటి? ధనం. గట్టిగా ఆమేన్ చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు మీతో అడిగానంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గొప్ప కల్వారి త్యాగంలో దేవుడు మనకిచ్చిన మరొక ఆశీర్వాదం ఏమిటంటే సోజో లైఫ్ అంటారు. అంటే రక్షణ జీవితంలో ఉన్న ఒక ఆశీర్వాదం ఏమిటంటే ధనము. అందరు చెప్పండి, చెప్పాలి గట్టిగా. చూడండి, బైబిల్ గ్రంథంలో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చదువుతాం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి ఆయన ధనవంతుడై ఉండి. ఎవరు ఆయన అంటే? యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నాడు? చెప్పలు గట్టిగా. ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన అంటే దారిద్రత అంటే దరిద్రుడుగా తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయెను. ఆయన ఏమయ్యాడు? దరిద్రుడాయెను. ఎందుకు దరిద్రుడయ్యాడు? ఇప్పుడు జనరల్గా అడుగుతాం, మీ నాన్న పెయింట్ పనికి రోజు ఎందుకు వెళ్తున్నాడు అని పిల్లల్ని అడిగితే పిల్లలు ఏం చెప్తారు? మమ్మల్ని చదివించడానికి, మమ్మల్ని ప్రయోజకులు చేయడానికి, మమ్మల్ని మంచి స్థానంలో నిలబెట్టడానికి, తమ పిల్లలను ప్రయోజకులు చేయడానికి తల్లిదండ్రులు వారి కష్టాన్ని, వారి యొక్క వృత్తిలో సిగ్గుపడకుండా ప్రతిదినము రేయింబగలు కష్టపడే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? ఎందుకయ్యా రేయింబగలు కష్టపడుతున్నారు అంటే, దేవుని బిడ్డలారా, వారి యొక్క పిల్లలు ఏమవ్వాలి? గొప్పవాళ్ళు అవ్వాలి. అవునా కాదా? అందుకనే మీరు కష్టపడుతుంది తల్లిదండ్రులు. గట్టిగా వెళ్ళి చెప్తారా? సో అదే విధంగా యేసు ప్రభువారు పరము నుండి భూలోకానికి రావటం యొక్క ముఖ్య ఉద్దేశం, ఆయన గొప్ప
గొప్ప ధనవంతుడు, గొప్ప ఐశ్వర్యవంతుడు. అందుకే రోమా పత్రికలో 10వ అధ్యాయము 13వ వచనంలో రాయబడింది, కృప చూపుటలో ఆయన ఐశ్వర్యవంతుడు. ఎవరంట ఆయన? కృప చూపుటలో ఐశ్వర్యవంతుడు. కానీ ఎలా వచ్చాడు? దరిద్రుడు ఆయన. ఎందుకు యేసు దరిద్రుడయ్యాడు? చాలా మంది చెప్తూ ఉంటారు, 2 మేకులను తీసుకోలేకపోయిన వాడు మనుషుల్ని ఏం కాపాడగలడు అంటూ అంటారు. ఆయన ఎందుకు దరిద్రుడుగా, ఏమీ లేనివాడుగా, శక్తిహీనుడుగా అక్కడ వేలాడాడంటే కారణం ఏంటి తెలుసా? నీ దరిద్రత, నీ శిక్ష, నీ శాపం, మన శాపం, మన పాపం ఆయన మీద వేయబడి మన శిక్షను అనుభవించాడు. కొట్టాల గట్టిగా. యేసు మన శిక్షను అనుభవించాడు. యేసు నా స్థానాన్ని ఆయన తీసుకొని నా స్థానములో నా శిక్షను భరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి శక్తి లేక కాదు, ధనము లేక కాదు, నా స్థానాన్ని ఆయన భర్తీ చేశాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి ప్రభుకి. మన స్థానములో ఆయన వచ్చి మన శిక్షను ఆయన ఏం చేశాడు? భరించాడు కనుక ఆయన దరిద్రుడు. ఇప్పుడు ఆయన దారిద్ర్యం వలన మనం ఏమవ్వాలని చెప్పాలి గట్టిగా, గట్టిగా. అక్కడ ఉన్నది చదవండి. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయెను. మీ నిమిత్తము ఆయన ఏమయ్యాడంట? దరిద్రుడాయెను. సో ఎందుకు ఈ మాట ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడంటే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. దేవుని ఆశీర్వాదములో నీకు ఒక భాగమైన ఐశ్వర్యము నీకు కలుగుతుంది. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎలాగైతే దేవుని ఆశీర్వాదములో కలువారి శిలువ త్యాగములో నా పాపాలు, మన పాపాలు క్షమించబడతాయో, అలాగే ఆ కలువారి త్యాగము ద్వారా నీకు ఐశ్వర్యం వస్తుంది. ఎలాగైతే ఆ కలువారి శిలువలో ఆయన పొందిన గాయాలు, దెబ్బల వలన మనకు స్వస్థత వస్తుందో, అలాగే ఆ కలువారి శిలువలో ఆయన దరిద్రుడుగా ఉండటం వలన నీవు నేను ధనవంతులవుతాము. నమ్మితే చప్పట్లు కొట్టు, నమ్మకపోతే కొట్టాల్సిన అవసరం లేదు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.